ఈ మడిని ఒక వ్యవస్థగా వెనకటి వాళ్ళు ఏర్పరిచారు. ఎందుకు ఏర్పరిచారు అని అంటే, ఈ ముట్టుకోవడం అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఒక తల్లి ఉంది, ఆ తల్లి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని మనం తల్లి ముందుకు తీసుకొచ్చి ఉంచాం. అప్పుడు ఆ తల్లి పిల్లల్ని ఎత్తుకోవడానికని వచ్చింది. అప్పుడు మనం ఏం చేసాం, ఆ తల్లి నుంచి పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళిపోయి, వీళ్ళు నీ పిల్లలు కాబట్టి నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, ఊరికే వాళ్ళని చూస్తూ ఉండు అని చెప్పామనుకో, అప్పుడు ఏమవుతుంది, నీ పిల్లలు సరే వీళ్ళు, కానీ వీళ్ళని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, ఎప్పుడైనా కూడా వాళ్ళని చూస్తూ ఉంటే చాలు, అంతే, ముట్టుకోవడానికి వీల్లేదు అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కుదరదు. అదేమిటి, ఎందుకు ముట్టుకోకూడదు, నా పిల్లలు కాబట్టి నేను వాళ్ళని ముట్టుకోవాల్సిందే అని అంటుంది. సరే పర్వాలేదులే, నా పిల్లలైతే ముట్టుకోకపోయినా పర్వాలేదు, నా కళ్ళ ముందుంటే చాలు అని ఏ తల్లి అనదు. అదేమిటి, నా పిల్లలు నేనెందుకు ముట్టుకోకూడదు, వాళ్ళని ముట్టుకోవాలి, వాళ్ళని ఎత్తుకోవాలి, ఆడించాలి, అన్నీ చెయ్యాలి అని అంటుందే తప్ప తల్లి నేను వీళ్ళని ఎందుకు, సరే అలాగా ముట్టుకోకూడదా, అయితే పర్వాలేదు లేండి, వాళ్ళ కంటి ముందుంటే చాలు, నేను ముట్టుకోకపోయినా పర్వాలేదు అని మాత్రం ఎప్పుడు అనదు తల్లి. ఎందుకు అనంటే, ఏదైనా ఒక వస్తువుని మనం తలుచుకున్నప్పుడు మన మనస్సులో ఒక భావన కలుగుతుంది. దాన్ని ముందు చూసినప్పుడు ఆ భావన ఇంకొక రకంగా అవుతుంది. దాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భావన ఇంకోలా ఉంటుంది. దాన్ని ముట్టుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. దాన్ని మన చేతిలోకి తీసుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. ఇలా ఒక్కొక్క పనితోనూ అది పెరుగుతూ ఉంటుంది. మన మనస్సులో భావన ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది.